హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి కూడా. నేను పొద్దున్నుంచి పెద్ద డౌట్ సతమతం అయిపోతున్నాను. ఈ దారం చెన్‌లో దీని మీదకి ఏది వాడాలి అనేసి. మాక్సిమం ఇదే సెట్ అవుతుంది. కానీ ఇది చాలా రోజుల నుంచి ఇంట్లో ఉండిపోయింది అసలు. దీని మీదకి ఒక 2 సంవత్సరాల నుంచి ఉండిపోయింది. దీని మీదకి ఏది సెట్ కావట్లేదు. కానీ ఇదే వాడదాంలెండి. ఇది, ఇది శారీ మీది బ్లౌజ్ అండి. బ్లౌజ్ మొత్తం ఇలాగే వచ్చింది. శారీ ఇలా వచ్చేసిందండి. రింగుల్ రింగుల్ శారీ అన్నట్టుగా వచ్చేసింది. శారీ మొత్తం అనేది. ఈ సంచి చూస్తున్నారా? ఇది నా చిన్నప్పుడైతేనక సంతలకు తీసుకుపోయేటోళ్ళు. మా ఊర్లో అయితే మాది పల్లెటూరు అని చెప్తుంటారు కదా! అందులో అయితేనక సంతకు పోయేటోళ్ళు వారానికి ఒకసారి. సంత అంటేనక కూరగాయలండి. కూరగాయలు, వట్టి సరుకులు అವೆಲ್ಲ తెచ్చుకుంటూ ఉంటారు. అంటే పచ్చి సరుకులు అంటేనక ఆకుకూరలు, వట్టి సరుకులు అంటేనక ఇంకా ఉప్పు, పప్పు, బ్యాళ్ళు, గీళ్ళు ఇవెల్లా కలిసి వట్టి సరుకులు అంటారు. అలా నేను ఇందాక వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్ అనేది చూస్తా ఉన్నానండి. యూట్యూబ్ చూస్తా ఉంటనక యూట్యూబ్‌లో అయితేనక నెక్ మార్కింగ్ చేసేటివైతేనేది చూసాను. మొన్నటి వరకు క్యాన్వాస్ నెక్ పెట్టేది అనేది కనిపించాయండి. అంటే క్యాన్వాస్ అనేది కటింగ్‌లో వస్తుంది. ఏ మెడైనా గానీ మనకు కావాల్సిన నెక్ అనేది కటింగ్‌లో అనేది వస్తుంది. కానీ అవి చూసాను. మళ్ళీ మొన్నటికి వరకు స్కేల్ అండి. కరువు స్కేల్ అనేసి ఆ స్కేల్ అనేది చూసాను. ఇంత ముందుకొచ్చేసి పిన్ను అండి. అంటే థ్రెడ్ తిప్పేసుకుంటాం కదా! ఆ పిన్ అనేది కూడా చూసాను. అంటే టైలర్‌లం ఏందంటే కొంచెం టైలర్‌కు ఉపయోగపడేటివి ఏమన్నా ఉంటే గనక దాన్ల గురించే మాక్సిమం అనేది చూస్తూ ఉంటామండి. నేనైతే అలాగే చూస్తూ ఉంటాను. అంటే ఏమన్నా వస్తువులు తొందరగా కుట్టడానికి యూజ్ అవుతాయా అనే దాన్ని బట్టిచ్చి అనేది చూస్తా ఉంటాను. అలాగనే చూస్తా ఉంటే అసలు వచ్చేసింది. మొన్న 2 రోజుల నుంచి ఇంకొక కొత్త వీడియో అయితే వస్తా ఉంది. కొత్త వీడియో అంటే గనక నెక్కులండి. నెక్కులవి ఆహ్, ఇప్పుడొచ్చేసి పాట్ నెక్, బోట్ నెక్ ఇవి బ్యాక్ వచ్చేసి నెక్కులనేది స్టార్ నెక్కు దానికి అనేటివన్నీ ఒక ప్లాస్టిక్ పేపర్ టైప్ మాదిరిగా అనొస్తుంది. కానీ అది ప్లాస్టిక్ అనేసి నేను అనుకుంటున్నాను. కట్ వచ్చేసి దాని మీద స్కేల్‌తో గీసేదండి. అవి వచ్చేసాయి. ఎన్ని రకాలో అండి సులువైన దారి కోసము. వాళ్ళు కస్టమర్స్‌ని పెంచుకోవడానికి వాళ్ళు రకరకాలుగా చూపిస్తుంటారు. మనము ఓహ్! ఈజీ మెథడ్ అయితే గనక ఇప్పుడు 4 బ్లౌజులు కుడుతున్నాను. 8 కుట్టొచ్చు అనేసి అయితే గనక తీసుకుంటుంటాం గానీ, అదనేది వేస్టేనండి నాకు తెలిసినంతలో. ఇంతవరకు నేను నెక్‌కు సంబంధించినటివైతే ఏమి కొనలేదు. అవసరం వచ్చినటివి మాత్రమే కొన్నాను. అవసరం వచ్చినటు వెంటనే ఇప్పుడు ఒక పెద్ద స్కేల్ ఉందండి నా దగ్గర. అది సట్టుకు యూజ్ చేసుకోవచ్చు. స్కేల్ వచ్చేసి బ్లాక్‌వి. ఒక పంజాబ్ డ్రెస్ టాప్‌లుంటాయి గదండీ! కట్ టాప్‌లు. ఆ టాప్‌కు నడుముకు యూజ్ జేయొచ్చు. స్ట్రెయిటు బసే దోమల దో ఈగలు. అది వచ్చేసి నడుము దగ్గర కట్ టాప్‌లకు క్రాస్ తీస్తాం గదండీ! ఆ క్రాస్‌కనేది గూడా ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా ఒకటి కొనుక్కున్నాను. సంక రౌండర్ అదొకటి తీసుకున్నాను. అది ఎందుకంటేనక సంక రౌండర్ వచ్చేసి మనకు చేతికి యూజ్ అవుతుంది. సంక గీసుకోవడానికి యూజ్ అవుతుంది. చేతికి యూజ్ అవుతుంది. వచ్చేసి బ్యాక్ నెక్ గీసుకోవడానికి కూడా ఈజీ అవుతుందండి. అంటే యూజ్ అవుతుందండి. నాకు చెప్పడానికి రావట్లేదు. యూజ్ అవుతూ ఉంటుంది. అందుకోసం అనేసి నేను అదైతే గనక తీసుకున్నాను. అవి నేను ఎప్పటినుంచో వాడుతున్నా. అంటే మిషన్ నేర్చుకున్నప్పటి నుంచి వాడుతున్నటివి ఆ 2. అంతకుమించి ఏం లేదు. దీనికి కావాల్సింది ముఖ్యంగా టేపు అనేది వాడతాను అంతే. నేను ఈ మధ్య వీడియోస్‌లో చూసి టెంప్ట్ అయిపోయి ఈ కరువు స్కేల్ ఒకటి కొన్నానండి. కొన్నాననేది కూడా మీకు చూపిచ్చాను. దాని గురించి నాకు పెద్దగా తెలియదు గానీ, కొనడం అయితే గనక కొనేసాను. కొన్న తర్వాత దాన్ని యూజ్ చేసేది సరిగ్గా తెలియలేదు. తెలియకుండా అంటే నేను మళ్ళీ వీడియోస్‌లోనే చూసాను. చూస్తేనక డబ్బులు వేస్ట్ అనిపించింది స్కేల్‌తో. కొన్న తర్వాత నుంచి ఇప్పటి వరకు యూజ్ చేసినదే లేదు దాన్నసలు. నార్మల్‌గా నేనెలా హ్యాండ్స్ కట్ జేసుకుంటానో, అలాగనే అనేది ఈ కట్ జేసుకుంటూ ఉన్నానండి. ఇవొచ్చేసి ఇలాంటి శారీస్ వచ్చేసి కుట్టాలంటే పీసులు చాలా ఎక్కువగా వస్తాయి.
మనం స్పీడ్‌గా కుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇందులో పడిపోతాయండి. సూది ఎమ్మటి కుట్టెమ్మటి పడిపోతాయి. మనం ఇలా తీసుకోవడానికి చేయి పెట్టామా, చెయ్యికి సగానికి సూది వెళ్ళిపోతుంది. అలాగనే ఒకసారి దెబ్బతిన్నాను నేను. అప్పటి నుంచి అనేది మిషన్ ఆపి మరీ తీస్తాను గానీ గబగబా చేయి పెట్టను. చాలా డేంజర్ మోటార్ ఉన్న మిషన్‌లు. డేంజర్ లేని పని అంటూ ఏమీ లేదులెండి. ఇప్పుడు దానికి స్కేల్ గురించి మాట్లాడుతున్నాను కదా! మళ్ళీ తీసుకొచ్చాక అది మర్చిపోయాను. ఆ స్కేలు ఏందంటే ఇదిగోండి. ఈ స్కేలు నేను కొన్నది. ఇది అసలు హ్మ్, సరిగ్గా రావట్నే లేదండి. మేబీ నాకు గీసుకోవడం రావట్లేదో ఏం లేదో కానీ రాలేదు. దీనికన్నా మనం చేత్తో గీసుకోవడం చానా బెటరు. ఇట్లా గీసుకుంటే అట్లొస్తది, ఇట్లా గీసుకుంటే అటొస్తదనేసి జెప్తూ ఉన్నారు. దీంతో పాటు పెడుతూ ఉంటే గనక అస్సలు లేదు. ఎలా గీసుకోవాలనేది కూడా నాకైతే అర్థం కాలేదు. ఇది వేస్ట్ అనిపించేసింది. పక్కన పెట్టేసాను. దీనికి పట్టించి ఇదొకటి. ఇది ఎవరైతేనక ఇది మామూలుగా గీసుకోవడం ఇట్లా పడుతుంది అనేసి అయితేనక చూసాను గానీ, ఇదైతేనక అస్సలు ఇంకొక సైడ్ అనేది పడట్లేదు. ఆహ్, లేదండి. కొంచెం కనిపిస్తా ఉంది. నేనిప్పుడు చూస్తున్నాను. మొన్నటి వరకు మా పాప గీకి గీకి పెట్టింది. అసలు రావట్లేదు మమ్మీ అనేసి అనింది. లైనింగ్ మీద అయితేనే మాత్రం పడుతుందనుకుంటా. ఏదైనా పేపర్ మీద గాని అయితే పడుతుందంట. ఇది కూడా వేస్టే నాకు తెలిసినంతలో. ఇంకొకటొచ్చేసి నేను కొన్న దాన్లల్లో ఈ 3 కలిపి కొన్నాను గదండీ! స్కేల్ ఇది. ఇది కొంచెం బెటర్ ఇది. ఇది తీసుకోవడానికైతే గనక నీట్‌గా వస్తుంది. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా గానీ, ఇటు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటది. చాలా ఈజీగా ఉంటది అని చెప్పి గనక ఆ మాటలు నమ్మేసి అస్సలైతే గనక కొనకండి. ఎందుకంటే గనక మనం చేతో నేర్చుకుంటేనే అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది మనకు. దీని మీద పెట్టుకొని మనం చేశామనుకోండి. అంటే దాన్ని నమ్ముకొని కుట్టుకుంటా ఉన్నామనుకోండి. లేనప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారు. కానీ దాని అంత కరెక్ట్‌గా రాదనే నేను చేత గీసినంత కరెక్ట్‌గా రాదేమో అనేసి నా ఉద్దేశం అండి. అవి ఒకటి కరెక్ట్‌గా వస్తాయి. ఒకటి కరెక్ట్‌గా రావు. నేను తీసుకున్నదైతే మా పాప తిరగతిప్పేమో అది ప్రింట్ వచ్చినట్టుంది మమ్మీ ఇది. అందుకు సరిగ్గా రావట్లేదని అంటుంది. అది ఎట్లా వచ్చిందో గానీ తర్వాత విషయం గానీ నాకైతే ఏది యూజ్ లేదు. ఆ విషయం చెప్తే మా ఆయన ఎక్కడ తిడతాడో ఏమో అన్నట్టుగా సైలెంట్‌గా నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటా ఉన్నానండి. దాని గురించి అసలు మా ఆయనతో మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసావు కదే అంటాడు. డబ్బులు వేస్ట్ అవుతున్నాయంటే ఎవరికైనా బాధనే అండి. మళ్ళా ఇది స్కేల్ ఒక్కొక్కటి వచ్చేసి రూ. 100 ఉంది, రూ. 90 ఉంది. అంటే 90 అంటే 100 రూ. 99 అట్లా అంటాడు. మనకు ఒక రూపాయి కమ్మి ఆడ 9 ఉన్నదన ఓ రూ. 100 ఇది 9 ఏంది అన్నట్టుగా కొంటామండి. నాలాంటి పిచ్చిదైతేనక పెద్ద యూజ్ అయితే గనక ఏం లేదు ఆ స్కేల్‌తో అయితే. నేనైతే ఇంతవరకు అయితే వాడట్లేదండి. ఇంక వాడేవాళ్ళు ఎట్లా నిజంగానే వాళ్ళకి యూజ్ అవుతుందో ఏమో! నాకైతే ఈ పుల్ల మటుకు బాగా నచ్చేసిందండి. బానే వచ్చేస్తా ఉంది. ఈ పుల్ల గూడా అనేది కొంచెం లావే ఉందండి. సన్నగా వేసినామంటే రాదేమో. అంటే సన్నగా అనేది కుట్టేసామంటే రాదేమో! ఈ పుల్లకైనా గానీ ఇది కిందొచ్చే పిన్ ఉంది గదండీ! ఈ పిన్ అనేది గూడా అతుక్కోవట్లేదు. ఇలాగనే వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అతుక్కోవట్లేదు ఆ పిన్ అనేది. కానీ తిప్పడానికైతే వస్తుందండి. అది మటుకు బానే ఉంది. కొంచెం ఈడ తీసుకున్నామంటే వస్తుంది. అంటే మామూలుగా సూత్తో తీసినా గూడా మనము ఇలాగనే ఇలా కొంచెం అనేసి తర్వాత నుంచే అనుకోవాల్సిందైతే ఉంటుంది గదండీ! కొన్ని బాగా వచ్చేస్తాయి. కొన్ని రావడానికి భలే సతాయిస్తాయండి. చూడండి కొంచెం టైట్ తగులితే చాలు రావట్లేదసలు. అంటే కొంచెం అంటే సన్నగా తగిలే దగ్గరైతేనక అస్సలు రావట్లేదిది. ఇలా ఒకలాగా తీసానండి. నేను చెప్పేదేందంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు పెద్దగా అవి ఇవి చూసని టెంప్ట్ అయ్యి ఈజీగా కుట్టొచ్చు అనేసి అయితే గనక కొనుక్కోకండి వేస్టే. నెక్కులైనండి మన చేత మనము ఈజీగా అనేది గీసుకోవచ్చు. ఆడ ఏమవుతుందంటే తొందరగా చేసుకుంటేనక ఎవరికైనా ఆశనే ఒక జాకెట్ కుట్టేప్పుడు 2 జాకెట్లు కుడుతున్నామంటే ఒక రూ. 10 ఎక్కువ వస్తుందని ఆశతో మనం అయితే గనుక కొనుక్కుంటూ ఉంటాం గానీ, అదంతా ఉట్టిదే అండి నాకు తెలిసినంతలో. నేనైతే గనక ఏ దానికి టెంప్ట్ కాలేదు గానీ, స్కేల్ ఏదో బానే ఉంది అనిపిచ్చేసింది. కొంతమంది ఏమంటారంటే గనక కొంచెం
ఫుల్ హ్యాండ్స్ అంటే మోసే ఇక్కడి వరకు పెట్టినప్పుడు ఇక్కడ కొంచెం లూజ్ వస్తుంది అక్క అనేసి చెప్తూ ఉంటారు. మడతొస్తుంది అనేసి. దానికేమన్నా ఇది యూజ్ అవుతుందేమో అనేసి అయితే తీసుకున్నాను నేనైతే. ఎవరికో ఒక్కరికేనండి. కొంతమందికి ఇక్కడ మడతలు పడుతూ ఉంటాయి. అట్టటోళ్ళకు అక్కడ అనేది మడత వస్తుంది. కానీ వాళ్ళకి గూడా ఏమైనా సెట్ అవుతుందో అనిపిచ్చేసి నేనైతే అది తీసుకున్నా గానీ, ఏం సెట్ అయితే గనక గాలేదు. వేస్టే. వేరే వాళ్ళ జాకెట్ మీద అయితే గనక ఉపయోగించలేదండి. నా జాకెట్ మీదనే ఉపయోగించుకున్నా. వేరే వాళ్ళది పోయిందంటే గనక నాకు తోలుదిచ్చారు. కొంతమంది సర్లేండి పర్లేదంటారు. కొంతమంది ఏం లేదు కొత్తది కొనిచ్చి ఇచ్చేసేయి చీర అని జెప్తారు. జాకెట్ పోతే చీర గూడా కొనియమంటారు. ఇలా వస్తుందండి. ఇంతకన్నా సన్నగా నేను చేయలేను. ఇది రాదు గూడా. ఈ కట్టెపుల్ల గూడా లావైంది చూడండి. ఇది ఓకేనండి. స్కేల్ గురించి నాకు ఇందాక చూస్తుంటే డౌటొచ్చేసింది. ఇంక మీకు గూడా షేర్ చేసుకుందాం అనేసి అనిపిచ్చేసి చెప్తూ ఉన్నానండి. అంతే. ముందుగా చీరకు చెరువులు కుట్టేసి తర్వాత అనేది మనం జాకెట్ అనేది మొదలు పెట్టుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.